ఇక నగరంలో హోలీ సందడి మొదలైపోయింది. పలు ప్రాంతాల్లో హోలీ సామాగ్రిని విక్రయించే దుకాణాలు వెలిశాయి. వివిధ రకాల రంగులు, వాటర్ గన్లు అమ్మే దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. కాముని దహనానికి సమర్పించే చిలుకల దండల అమ్మకాలు కొనసాగుతున్నాయి. హోలీలో రంగ హోలీ, చెమ్మ కేలీల హోలీ అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్దమయ్యారు. నగరవాసులు శుక్రవారం హోలీ పండుగను పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు సాగిపోతున్నాయి. ఉత్సాహంతో ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ వేడుకలు చేసుకునేందుకు రకరకాల రంగులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లన్నీ రంగులద్దుకున్నాయి. కోటి, బేగం బజార్, అమీర్పేట్, సికింద్రాబాద్ తదితర ప్రదేశాల్లో సందడి వాతావరణం నెలకొంది. చారిత్రక పర్వదినాల్లో హోలీకి ప్రత్యేక స్థానం ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర, పట్టణ ప్రాంతాల్లో హోలీ జరుపుకోనున్నారు. హోలీ రోజున తమ ఇళ్లలో ఉన్న చిన్నారులతో పాటు బంధుమిత్రుల ఇళ్లలో ఉన్న చిన్నారులకు బిస్కెట్లు, ఖర్జూరా వీటన్నిటితో కూడిన సంతోషంతో మెడలో వేస్తారు. వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. రకరకాల రంగులు, పిల్లల కోసం వాటర్ గన్స్, వాటర్ బెలూన్స్, ఇలా అన్ని రకాల హోలీ సామాగ్రి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున యువత రంగుల కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం హోలీ కూడా హోలీ కలర్లు అమ్ముతారు. ప్రతి సంవత్సరం అది ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్ అమ్ముతారు. ఇప్పుడు చెరుకు కానీ కొబ్బరి ఏమంటారు సీజన్ అప్పుడు, మామిడికాయ సీజన్ అప్పుడు కొబ్బరి మామిడికాయ సీజన్లో ఏదంటే అది అమ్మేస్తాం. ఇప్పుడు ఏమేమి అమ్ముతున్నారు? ఇప్పుడు కలర్లు అమ్ముతాం. ఓకే, ఇవన్నీ న్యాచురల్ అయినా? అంటే ఇక 20 రూపాయల నుంచి 30, 40, 50 వరకు అట్లా గిరాకీని బట్టి. ఓకే, వస్తున్నారా కొనుక్కోవడానికి? లేదు మేడం, ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పెట్టనిస్తలేరు కదా. ఇక వాళ్ళు వచ్చేసరికి జనం వెళ్ళిపోతారు. ఎవరు వంటలేరు కూడా, గిరాకులు అయితలేవు, వాళ్ళు పెట్టనిస్తలేరు సరిగా. హోలీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునే రంగుల్లో సహజ సిద్ధమైన వాటికే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. హోలీ పర్వదినం కోసం అన్ని ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రంగుల దుకాణాలు కొనుగోలుదారులతో కలకలలాడుతున్నాయి. నగరంలో హోలీ సందడి నెలకొంది. సప్తవర్ణాల పండుగని ఆనందంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల దుకాణాలు కూడా వెలిసాయి. కోటి, సికింద్రాబాద్, అలాగే అమీర్పేట్, బేగం బజార్ తదితర ప్రదేశాల్లో అయితే హోలీకి సంబంధించిన సామాగ్రితో దుకాణాలు అయితే వెలిసాయి. ప్రజెంట్ మనం ఇక్కడ మౌండా మార్కెట్ లో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కూడా హోలీకి సంబంధించిన సామాగ్రి అమ్మకాలు అయితే జోరుగా సాగుతున్నాయని చెప్పాలి. హోలీ రంగులు, దాంతో పాటు హోలీకి సంబంధించిన వస్తువులు, వాటర్ గన్స్, అలాగే వాటర్ బెలూన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దాంతో పాటు చిన్నపిల్లలకు వేయడానికి మిఠాయి పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే మిఠాయి పేర్లు వేయడం అనేది ఒక ఆనవాయితీ, మనకు ఎన్నో రోజుల నుంచి వచ్చిన ఒక సాంప్రదాయం కూడా చెప్పాలి. ఆ వేయడం ద్వారా పిల్లలకి ఎంతో మంచిది అంటారు. హోలీ రోజు సాయంత్రం పిల్లలకి స్నానం చేసిన తర్వాత అయితే మిఠాయి పేర్లు వేస్తారు. అలా వేయడం ద్వారా మంచి జరుగుతుందనేది ఒక నమ్మకం ఉంటుంది. దానికి ఇక్కడ హోలీ మిఠాయి పేర్లు కూడా అందుబాటులో ఉండడంతో చాలా మంది అవి కూడా కొనుగోలు చేస్తున్నారు. దాంతో పాటు రకరకాల రంగులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇతర సామాగ్రి కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పాలి. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే కూడా ప్రజలు ఎక్కువ శాతం నేచురల్ కలర్స్ కి అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఇక్కడ అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నగరంలో సందడి వాతావరణం నెలకొంది. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.